విక్రమసింహపురి యూనివర్సిటీ అసోసియేషన్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఆన్ కాంట్రాక్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక నిరసన దీక్ష కొనసాగుతోంది. కాకటూరులోని వర్సిటీ క్యాంపస్ లో చేపట్టిన ఈ దీక్ష 4వ రోజుకు చేరుకుంది. యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ నుండి మద్దతు లభించింది. వర్సిటీలోని వివిధ విభాగాలకు చెందిన గెస్ట్ ఫ్యాకల్టీ సభ్యులు దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోరాటానికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ వారితో పాటు కాసేపు దీక్షా శిబిరంలో కూర్చుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గెస్ట్ ఫ్యాకల్టీ సభ్యులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి వర్సిటీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. మినిమం టైం స్కేల్ అమలు, రెగ్యులరైజేషన్, సర్వీసు క్రమబద్దీకరణ వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. గత 5 ఏళ్లుగా యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీగా నిరంతరాయంగా నాణ్యమైన సేవలు అందిస్తున్నామని, తమ సేవలను గుర్తించి తమను కూడా వెంటనే కాంట్రాక్టు పరిధిలోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు, కావలి యూనివర్సిటీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు మరియు వివిధ విభాగాలకు చెందిన గెస్ట్ ఫ్యాకల్టీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అనిల్ కుమార్. 2022 నుంచి విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో కన్సాలిడేటెడ్ బేస్ మీద గెస్ట్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాము. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్లో గెస్ట్ ఫ్యాకల్టీకి ఎటువంటి అవకాశం లేకుండా ఎటువంటి వెసులుబాటు కల్పించలేదు గెస్ట్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నటువంటి అభ్యర్థులకి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా ఏ విధంగానూ ఉపయోగపడదు. అదేవిధంగా గత 4 రోజుల నుంచి ఈ విశ్వవిద్యాలయంలో చేపట్టినటువంటి ఈ కాంట్రాక్ట్ అధ్యాపకులు ఈ ఏవైతే డిమాండ్లు ఉన్నాయో అవి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాళ్ళకి సరైన న్యాయం చేయాలని మేము కూడా గెస్ట్ ఫ్యాకల్టీ తరఫున వీళ్ళకి సంఘీభావం తెలపడానికని ఇక్కడ వచ్చాము ఈరోజు. థ్యాంక్ యూ. గత 4 రోజుల నుంచి విక్రమసింహపురి యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నిరవధికంగా వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకి సంఘీభావంగా విక్రమసింహపురి యూనివర్సిటీ గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ తరఫున మేము ఈరోజు మద్దతు ఇవ్వడానికి వీళ్ళతో పాటు ఈ యొక్క స్టేజ్కి విచ్చేసి ఉన్నాము. సో ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళ న్యాయపరమైనటువంటి డిమాండ్స్ని సాకారం చేయవలసిందిగా, వీళ్ళ యొక్క కుటుంబాలకి అండదండలు అందించాల్సిందిగా కోరుచున్నాం. మేము గత 5 సంవత్సరాలుగా గెస్ట్ ఫ్యాకల్టీ ఆన్ కన్సాలిడేటెడ్ బేసిస్లో పనిచేయడం జరుగుతుంది. సో మమ్మల్ని కూడా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కింద కన్వర్ట్ చేయాల్సిందిగా గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం.